ఓం సాయిరామ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని దయ వలన అందరూ బావుండాలి. అందరూ ఆరోగ్యంగా, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారైతే మన కోసం ఓ చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ ఆధునిక ప్రపంచంలో ఒక కుటుంబంతో వేరొక కుటుంబానికి ఎటువంటి సంబంధాలు లేకుండా బ్రతుకుతున్నారు. మన పక్క ఇంట్లో ఎవరుంటున్నారో కూడా మనకు తెలియదు. బ్రతుకు తెరువుకై పెనుగులాటలో ఆరాటంతో జీవితం సాగిస్తున్నారు. దీనికి కారణం వారిలో ఒకరి నుండి ఒకరు వేరు అన్న భావం ఏర్పడటం మాత్రమే. ఈ భావాన్ని బలపరిచేవి అంతస్తులు, కులమత భేదాలు, ఆడంబరాలు అనే దౌర్భర్ దౌర్భ దౌర్భాగ్యపు అడ్డుగోడలు. అవి మన హృదయాన్ని సంకుచితం చేస్తున్నాయి. కలవారిని గౌరవించటం, లేని వారిని చిన్నచూపు చూడటం, కీచులాటలు, పోటీలు, భేదాలు ఇవన్నీ నేటి సమాజంలో కనిపించే పరిస్థితులు. ఇలాంటి భావాలతో ఉన్నవారు ఎన్ని పూజలు చేసినా లాభం శూన్యం. వీరు తమకు తెలియకనే తమ మానవత్వం కంటే, ఆత్మ కంటే స్వార్థానికి ప్రతీకలైన డబ్బు, అంతస్తే ముఖ్యమని తలుస్తారు. అలా కాకుండా ఈ కనిపించేదంతా మిథ్యయని గ్రహించి తోటి వారితో కలిసిమెలిసి ఉండటం భగవత్ ప్రసాదమని తెలుసుకోవాలి. తరతర భేదాలు మరచి అందరితో కలిసి భక్తి పరమైన వేడుకలు చేసుకోవాలి. ధర్మ కార్యాలను యథాశక్తి సహకరించాలి. మన తోటి వారిలో సాయిని దర్శించి అందరూ ఒక కుటుంబంగా, అంటే అంతా కలిసి సాయి కుటుంబంగా ఏర్పడాలి. కష్టసుఖాలు పంచుకొని ఆత్మీయంగా ఉండాలి. అందరి పట్ల సమభావం రావాలి. అప్పుడు సాయిపై గల ప్రేమ కారణంగా అందరిపై ప్రేమ ఏర్పడుతుంది. ఇలా సాయి కుటుంబం వసుదైక కుటుంబంగా వర్ధిల్లుతుంది. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.